సో రైతులందరికీ నమస్కారం. భారీగా తగ్గుతున్న మిర్చి విస్తీర్ణం. సో వరుస నష్టాలతో మిరప రైతులు విలవిల అనేది మీరు పేపర్ ఆర్టికల్లో చూడొచ్చు. సో పెట్టుబడులు ఎక్కువ అవడం వల్ల మిరప సాగు విస్తీర్ణం దాదాపు చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది. సో వ్యయం వచ్చేసి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అయితే రావడం జరుగుతుంది. గిట్టుబాటు ధర 10,000 కూడా మార్కెట్లో లేని పరిస్థితి అయితే కనపడడం జరుగుతుంది. ఒక కరోనా ఏడాదిలోనే రైతులు చాలా వరకు ఇబ్బంది పడడం జరిగింది. అయితే 2019-20లో 3.8 లక్షల హెక్టార్లు సాగు అయితే 2020-21 రేట్లు బాగుంటూ 4.45 లక్షల హెక్టార్లు సాగు చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ అదేవిధంగా 5,62,2 హెక్టార్లు, 22-23లో 6.45 హెక్టార్లు, 23-24 6.7 లక్షల హెక్టార్లు సాగు అయితే సో 2024-25కి 4.32 లక్షల హెక్టార్లు తగ్గింది. ఈ సంవత్సరం వచ్చేసి 2 లక్షల హెక్టార్లు కూడా సాగే పరిస్థితి అధ్వానంగా మారింది. సో ఎక్స్పోర్ట్లు లేకపోవడం, ప్రధాన దేశాలు సో ఈ విధంగా కెమికల్ శాతాన్ని చూపించి రేట్లు తక్కువగా అడగడం, ఈ విధంగా ఉండడం వల్ల మిర్చి విలవిల పోవడం జరుగుతుంది. సో పెట్టుబడి పెట్టిన రావడం కోసం రైతులందరూ కూడా ఇతర పంటల వైపు మళ్ళీ ఈ విధంగా సాగు చేయడం జరుగుతుంది. సో రైతులందరికీ సాగు విస్తీర్ణం మెట్రిక్ టన్నులు ఏ విధంగా ఉండదో కూడా మీకు చూపించడం జరుగుతుంది. రైతులు ఒకసారి చూడండి, లక్షల హెక్టార్లు టన్నుల్లో దిగుబడులు ఎట్లా వస్తున్నాయి అనేది. ఎకరానికి 10 క్వింటాలు కూడా రాని పరిస్థితి అయితే యావరేజ్గా ఉంది.